చేతిలో రొట్టెను నేనయ్యా, నీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీరు యేసయ్యా, నీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, నీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీరు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి నా ప్రభువున్ ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రహామున్ ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడనైన పౌలును ప్రార్థన చేసుకున్నాం. ఆయన శరీరాన్ని తీసుకునే అర్హత యోగ్యతను కలిగిన వారిగా పశ్చాత్తాప కన్నీళ్లతో ఆయనను వేడుకున్నాం. ఆయన సన్నిధిలో పశ్చాత్తాప కన్నీళ్లతో ఈ మందిరము తడవాలి. ఇదిగో మా దోషములను ప్రతి పాపముల నిమిత్తము ఇరిగి నలిగిన హృదయముతో కన్నీటి ప్రార్థన చేయాలి. నా దేవా, ఈ నెలంతటిలో మేము అనేక విషయాలలో తప్పిపోయే ప్రభువా, చూపుల్లో, ఆలోచనలో, తలంపుల్లో, క్రియలలో తప్పిపోయి నీకు దూరస్తులైపోయామయ్యా. మమ్మలను క్షమించి నీ రక్తముతో మమ్మలను కడిగి నిర్దోషులుగాను నిష్కలంకులుగాను మమ్మలను తండ్రి ఎదుట నిలబెట్టగలిగిన సమర్థుడైన దేవుడు నీ ఒక్కడవే తండ్రి. మమ్మల్ని నిలబెట్టండి నాయన, నిలబెట్టండి నాయన. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన కన్నీటి సంవత్సరం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సన్నిధిని ఆయన మెండుగా అనుగ్రహించి కృపలతో మమ్మల్ని నింపి దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ పాదాల సంతకొచ్చిన వారిని త్రోసివేసేవాడవు కావు. నీ పాద సన్నిధికి వచ్చి అయ్యా, నీ పాదాలు పట్టుకుంటుగా ఉంటాడు. నీ శక్తులు వారు ఇప్పడానికి కూడా అర్హులను కామన్నాడయ్యాక నీ పాదాలు పట్టుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి నిష్కళంకులుగా చేసి తండ్రి ఎదుట మమ్మల్ని సిద్ధపరిచి నిలబెడతాడని మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి. తండ్రి, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని ఇవ్వటానికి కృప చూపారు.
ఇప్పుడు నా తండ్రి నీ రక్తాన్ని ఆయన ఇదిగో బిడ్డలకు ఆయన ఇస్తుండగా ఏ దేవా నీ రక్తాన్ని తీసుకుంటున్న ప్రతి వారిని మా అందరినీ నిత్య జీవానికి వారసులుగా అంత్య దినముల రోజు లేపమని మా ప్రభు అయిన యేసు నామములో ఈ ద్రాక్ష రసాన్ని నీ రక్తముగా మార్చి త్రాగుస్తున్న మా అందరికి నిత్య జీవం ఇస్తారని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నీను వెళ్ళనలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయనీక మోసావు. అందరము ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, నేరము చేయని నీవు తండ్రి ఈ ఘోర పాపి కొరకు ఆ సిలువలో నువ్వు వేలాడి ఉన్నావు, ఆ సిలువలో నువ్వు వెలి అయి ఉన్నావు, ఆ సిలువలో నువ్వు బలి అయి ఉన్నావు ప్రభా. నా కోసం నువ్వు నలిగిపోయావయ్యా, నా కోసం నువ్వు అలసిపోయావయ్యా, నేను వెళ్ళ తండ్రి వేసారిపోయి ఉన్నావు ప్రభా. నలగబొట్టబడి అయ్యా నిన్ను దూషించారయ్యా నా కోసము, అయ్యా నా కోసము నీ మీద ఉప్పు వేశారయ్యా, నా కోసము తండ్రి నా పాపము కోసము తండ్రి దోష శిక్షణ అనుభవించు, నా కోసము అనువనువున నిన్ను హింసించారు ప్రభా. అందరూ ప్రార్థన చేద్దాం. నీ కోసం ఆయన హింసించబడ్డాడు, మన కోసం ఆయన దూషింపబడ్డాడు, మన కోసము ఆయన ఉమ్ము వేసి ఉన్నాడు, మన కోసం ఆయన కొరడలతో కొట్టాడు, మన కోసం ఆ సుందరమైన దేహము రక్తముగా మార్చబడింది. ఈ రోజు ఆయన సిలువలో వెలిగిపోయి నీ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రార్థన చేద్దాం. అయ్యా విరిగి నలిగిన హృదయమునికి చేసుకున్నాం ప్రార్థన. ప్రభా నీ రక్తము ద్వారా మాకు నిత్య జీవాన్ని రాసి అంత్య దినమ రోజున మమ్మల్ని లేపండి. నీ సన్నిధి తోడుగా ఉంచి కృపతో నింపండి నాయన, బలపరచండి నాయన. ఈ రక్తము ద్వారా మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించి అంత్య దినమ రోజున లేపుతారని, నీ సన్నిధితో మమ్మల్ని నింపుతారని, మా పాప దోషములన్నిటినీ నీ రక్తముతో కడిగి పవిత్రపరిచి ఈ ద్రాక్ష రసాన్ని నీ రక్తానికి ప్రతిగా తీసుకుంటున్నగా అంత్య దినమ రోజున మమ్మల్ని లేపుతారని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి.